సైనిక్ స్కూల్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ ఓఎంఆర్ షీట్ని ఎలా ఫిల్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం అనమాట. ఈ మోడల్ వీడియో అనేది ఆల్రెడీ సైనిక్ స్కూల్ వెబ్సైట్లో కూడాను ఉంది, మీరు చెక్ చేయొచ్చు. అయితే ఒకసారి ఈజీగా అర్థం అవడం కోసం నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఓఎంఆర్ షీట్ అనేది మిడిల్లో ఉందన్నమాట. ఓఎంఆర్ షీట్, ఇదే ఓఎంఆర్ షీట్ తాలుగా మోడల్ ఫామ్ అంటారు. ఆ తర్వాత దీన్ని అంటే లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే దీన్ని అడ్మిట్ కార్డ్ అంటారు, హాల్ టికెట్ అని కూడా అంటారు. రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇది క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ పేజ్ అనమాట. ఇది మీరు ఇవన్నీ ఎందుకు సార్ చెప్తున్నారంటే, ఓఎంఆర్ షీట్లో కొన్ని ఫిల్ చేయాలి. ఏంటి ఫిల్ చేయాలంటే అప్లికేషన్ నెంబరు, రోల్ నెంబరు, టెక్స్ట్ బుక్లెట్ నెంబరు, అలాగే టెక్స్ట్ బుక్లెట్ కోడ్, ఇవి ఫిల్ చేయాలన్నమాట. వీటిని ఎలా ఫిల్ చేయాలి, ఇవి ఎక్కడ ఉంటాయంటే అప్లికేషన్ నెంబర్ అనేది మీరు బాగా చూసినట్లయితే అడ్మిట్ కార్డులో ఇక్కడ ఉంటుందండి. మీరు చూడండి, అడ్మిట్ కార్డ్ హాల్ టికెట్లో ఈ పైన ఉంటుందండి, ఓకేనా. ఆ తర్వాత రోల్ నెంబరు ఇదే అడ్మిట్ కార్డులో ఫస్ట్ ఉంటుందండి, రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఓకేనా. లేకపోతే టెక్స్ట్ బుక్లెట్ నెంబర్ అనేది క్వశ్చన్ బుక్లెట్ పేపర్ మీద మీకు ఫస్ట్ పేజ్లో ఇవ్వండి ఇలా ఉంటుంది అనమాట. సో 1 2 3 4 5 6 అంటే ఎగ్జాంపుల్ మోడల్గా చెప్తున్నాను అనమాట. అలాగే టెక్స్ట్ బుక్లెట్ కోడ్ అంటే ఎగ్జాంపుల్ ఈ బుక్లెట్లో ఎం ఉందనుకోండి, ఎం అనేది ఇస్తాడనమాట. మీకు ఏ అయితే ఏ, బి అయితే బి, ఏ కోడ్ ఇస్తే ఆ కోడ్ అనమాట. సో ఇవి ఇలా ఫిల్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నెంబరు 2523253172 అనుకున్నట్లయితే ఆ ఫస్ట్ ఈ నెంబర్ని ఇక్కడ రాయాలన్నమాట. ఆ బాక్స్లో ఈ నెంబర్ రాసి దాని ఎదురుగా ఈ బబ్లింగ్ చేయాలి, అంటే సర్క్లింగ్ చేయాలి. అలా ఫస్ట్ కాలంలో ఫస్ట్ 2ని బబ్లింగ్ చేస్తారు. నెక్స్ట్ 5 కాబట్టి నెక్స్ట్ కాలంలో 5కి బబ్లింగ్ చేయాలి. నెక్స్ట్ 2 ఉంది కాబట్టి ఆ 2 దాని ఎదురుగా 2ని బబ్లింగ్ చేయాలి. నెక్స్ట్ 3 కాబట్టి దాని ఎదురుగా 3ని బబ్లింగ్ చేయాలి. ఇలా అన్ని బబ్లింగ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ కాలం నుంచి లాస్ట్ కాలం వరకు బబ్లింగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్లెట్ నెంబరు 275256 అని ఇచ్చాడు అనుకున్నాం. సో అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ కాలంలో 2 కాబట్టి 2 ఉంది కాబట్టి 2కి మనం బబ్లింగ్ చేస్తాం. నెక్స్ట్ 7 కాబట్టి సెకండ్ లైన్లో 7కి మనం బబ్లింగ్ చేయాలి. నెక్స్ట్ 5 కాబట్టి 5 చూసుకోవాలి. నెక్స్ట్ 2 కాబట్టి 2ని, నెక్స్ట్ 5 కాబట్టి 5, నెక్స్ట్ 6 కాబట్టి 6 అనమాట. సో ఈ రకంగా బబ్లింగ్ చేయాలి. ఓఎంఆర్ అంటే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా బబ్లింగ్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దానికి 2 అనుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ 2 కాబట్టి 2 మీద బబ్లింగ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఏదనుకుంటే దానికి బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఓఎంఆర్ షీట్లో మళ్ళీ సో ఇది ఓఎంఆర్ షీట్ కాబట్టి ఇందులో క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అనమాట. మీకు 6th ఎంట్రన్స్కి అయితే 125 బిట్స్కి సంబంధించినవి ఉంటాయి. 9th ఎంట్రన్స్ అయితే 150 బిట్స్కి ఉంటాయి అనమాట. సో వీటిని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్కి చూసి ఆన్సర్స్ అనేవి దీని మీద ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. థ్యాంక్ యూ.